ఓకే, రైట్. ఈ లెసన్లో హాయిస్టింగ్, ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇది ఎందుకంటే చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది హాయిస్టింగ్ అంటే ఏంటి అని చెప్పేసి. అండ్ ఈ హాయిస్టింగ్ మనం నేర్చుకునేటప్పుడు దీంట్లో అంతా ఇంటర్లింకింగ్గా ఉంటుంది. అంటే స్కోప్ విత్ ఫంక్షన్స్, వేరియబుల్స్, అండ్ వేరియబుల్ డిక్లేర్ చేసేటప్పుడు విత్ వేర్ ఆర్ లెట్ ఆర్ కాన్స్టెంట్. సో ఈ న్యూ వేరియబుల్ డిక్లరేషన్స్ ఏదైతే ఉన్నాయో, వేర్కి ఇన్స్టెడ్ ఆఫ్ వేర్ లెట్ అండ్ కాన్స్టెంట్, అలాగే ఫంక్షన్స్, అలాగే యారో ఫంక్షన్స్, ఇవన్నీ కూడా స్కోప్కు సంబంధించినవి. ఇక్కడ హాయిస్టింగ్ కూడా, హాయిస్టింగ్లో ఏంటంటే చాలామంది ఏం చెప్తారంటే హాయిస్టింగ్ అంటే ఫిజికల్గా మనం రాసిన కోడ్ పైకి వెళ్తుందని, ఫిజికల్గా వెళ్తుందని చాలామంది అభిప్రాయం. బట్ అది మిస్కన్సెప్షన్ అది. సో అదేంటో చూద్దాం ఇప్పుడు. సో చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ లెసన్ తర్వాత ఇఫీ అంటారు, ఇమీడియట్లీ ఇన్వోక్డ్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్, అదొక కాన్సెప్ట్. అలాగే క్లోజర్స్, ఇదొక కాన్సెప్ట్. సో ఇవన్నీ కూడా మనం విడివిడిగా లెసన్స్ చెప్పుకుంటాం, కానీ అంతా ఇంటర్ రిలేటెడ్. స్కోప్కు సంబంధించి, అలాగే మెమరీకి సంబంధించి, అలాగే జావాస్క్రిప్ట్ ఇంజిన్కి సంబంధించి. సో జావాస్క్రిప్ట్ ఇంజిన్, హౌ ఇట్ బిహేవ్స్. చూడండి, ఇప్పుడు చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే మనం రాసే కోడ్ మాత్రం ఆలోచిస్తారు. బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బ్రౌజర్, జావాస్క్రిప్ట్ ఇంజిన్, మనం రాసిన కోడ్, అండ్ హౌ జావాస్క్రిప్ట్ ఇంజిన్ వర్క్స్. ఈ మూడు టుగెదర్ మనం అర్థం చేసుకోకపోతే జావాస్క్రిప్ట్ అర్థం కాదు. సో ఇప్పుడు నేను చెప్పిన హాయిస్టింగ్ కానీ, మెమరీ స్పేస్ కానీ, అండ్ హౌ జావాస్క్రిప్ట్ ఇంజిన్ రన్స్ అని కానీ, ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ కానీ, క్రియేషన్ స్టేజ్ కానీ, ఎగ్జిక్యూషన్ స్టేజ్ కానీ, ఇవన్నీ క్లీన్గా అర్థం చేసుకోకపోతే జావాస్క్రిప్ట్ అంత ఈజీగా అర్థం కాదు. సో మనం విడివిడిగా ఇఫీ కానీ, క్లోజర్ కానీ, హాయిస్టింగ్లో చెప్పుకునేటప్పుడు మెమరీ స్పేస్ కానీ, ఇవన్నీ విడివిడిగా చెప్పుకుంటాం, కానీ బట్ టుగెదర్ మాత్రమే ఆలోచించాలి, టుగెదర్ మాత్రమే నేర్చుకోవాలి. బట్ చెప్పుకునేటప్పుడు డిఫరెంట్ లెసన్స్ చెప్పవచ్చు, విడివిడిగా అనుకోవచ్చు, బట్ ఆల్ ఇంటర్ రిలేటెడ్. ఓకే, వేర్ ఏ ఈక్వల్ టు 10. మీరు జావాస్క్రిప్ట్ అంతకుముందు నేర్చుకొని ఉన్నట్లయితే ఈ డిక్లరేషన్ అనేది మీకు అర్థమవుతుంది. రైట్. సో కంట్రోల్ S to save it, అండ్ లైవ్ సర్వర్ రన్ అవుతుంది కనుక ఆటోమేటిక్ అప్డేట్ అవుతుంది. సో రైట్ క్లిక్, ఇన్స్పెక్ట్. సో మనకి 10 ప్రింట్ అయింది. ఓకే, రైట్. ఇది మనకు తెలిసిన విషయమే ఇది. బట్ ఏలో ఎంత ఉంది అని బిఫోర్ ఇనిషియలైజేషన్ మనం అడిగినట్లయితే ఏం చెప్తుందో చూడండి. ఇప్పుడు ఇలా అడిగామనుకోండి, దాదాపుగా మీకు హాయిస్టింగ్ కాస్త తెలిసే ఉంటుంది, బట్ డీపర్ కాన్సెప్ట్ చాలామందికి తెలియదని నా అభిప్రాయం. నేను కూడా సెర్చ్ చేసి తెలుసుకుంది. ఇంకోటి ఏంటంటే అజాక్స్ గురించి కూడా చాలా మిస్కన్సెప్షన్ ఉంది, చాలా లెసన్స్లో చూశాను. సో అది సమ్ అదర్ టైం చెప్పుకుందాం. సో ఇప్పుడు ఏం చెప్తుంది కన్సోల్? సో కంట్రోల్ S to రీలోడ్, అన్డిఫైన్డ్ అని చెబుతుంది. ఓకే, అన్డిఫైన్డ్ ఇంతవరకు ఓకే. సో వాట్ ఈజ్ అన్డిఫైన్డ్? ఇప్పుడు మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అన్డిఫైన్డ్ అంటే ఏంటి. అంతకుముందు ఏలో ఏమిటి అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 10, సో దాని వాల్యూని ప్రింట్ చేసింది. ఇప్పుడు వాల్యూని ప్రింట్ చేసిందా, లేకపోతే అన్డిఫైన్డ్ అంటే పూర్తిగా నాకేం తెలియదు అంటుందా? నో, అన్డిఫైన్డ్ కూడా ఒక డేటా టైప్. మీరు డేటా టైప్స్ నేర్చుకుని ఉన్నట్లయితే స్ట్రింగ్ డేటా టైప్, ఓకే, సమ్ ఏ ఈక్వల్ టు శ్రీనివాస్. ఏ అంటే ఏమిటి అంటే శ్రీనివాస్ అని చెప్తుంది. ఏ ఈక్వల్ టు ఫాల్స్ అంటాం. సో ఏం చెప్తుంది? వాట్ ఈజ్ ఏ అంటే ఇట్స్ ఏ ఫాల్స్ అని చెప్తుంది. అలాగే ఏ ఈక్వల్ టు సమ్ అరే అన్నాం అనుకోండి, ఆబ్జెక్ట్ అని చెప్తుంది. ఓకే, అలాగే ఇప్పుడు ఏ ఏమిటి అంటే అన్డిఫైన్డ్ అంటే దాంట్లో వాల్యూ లేదని కాదు. క్లియర్గా మీకు అర్థం కావాలి, ఇక్కడ వాల్యూ లేదని కాదు, దాని వాల్యూ అన్డిఫైన్డ్ అని, అంతేగాని వాల్యూ అసలు నాకేం తెలియదని కాదు. రైట్, ఓకే. ఇప్పుడు చూద్దాం, దీన్ని కట్ చేసి ఇక్కడ పెడతాను.
ఓకే, ఇప్పుడు నేను వాల్యూ అసైన్ చేయను, డిక్లేర్ చేస్తాను వేరియబుల్ని. వేరియబుల్ డిక్లేర్ చేసి వదిలేశాను. ఇప్పుడు అడుగుతాను కంట్రోల్ సేవ్ అంటూ ఇప్పుడు అడిగితే ఏం చెప్తుంది? స్టిల్ అన్డిఫైన్డ్. అన్డిఫైన్డ్ అంటే దాని వాల్యూ చెప్తుంది. అన్డిఫైన్డ్ అంటే నాకు తెలియదు అని కాదు, ఇది క్లియర్గా అర్థం చేసుకోవాలి. సో అన్డిఫైన్డ్ అంటే ఇట్స్ ఏ డేటా టైప్. మనకు ఉన్న అన్ని డేటా టైప్స్ లాగానే నెంబర్, బులియన్, ఆబ్జెక్ట్, స్ట్రింగ్, ఇలా మనకున్న ఆబ్జెక్ట్లు ఏదైతే ఉన్నాయో, డేటా టైప్స్ ఏదైతే ఉన్నాయో ఇది ఒక డేటా టైప్. అంటే దాని వాల్యూ అన్డిఫైన్డ్ అని. ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే బై డిఫాల్ట్ జావా స్క్రిప్ట్ ఇంజిన్ మనం డిక్లేర్ చేసినప్పుడు, వేరియబుల్స్ని డిక్లేర్ చేసినప్పుడు, అఫ్కోర్స్ వాల్యూ అసైన్ చేసినా చేయకపోయినా జావా స్క్రిప్ట్ ఇంజిన్ బై డిఫాల్ట్ అసైన్ చేసేది వాల్యూ ఏంటంటే అన్డిఫైన్డ్. అన్డిఫైన్డ్ అంటే నథింగ్ అని కాదు, ఇట్స్ ఏ వ్యాలిడ్ డేటా టైప్. బై డిఫాల్ట్ జావా స్క్రిప్ట్ ఇంజిన్ మనం అసైన్ చేసినప్పుడు, అంటే ఇందులో జావా స్క్రిప్ట్ ఇంజిన్ రన్ అయ్యేటప్పుడు ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ అని ఒకటి ఏర్పడుతుంది. అంటే తెలుగులో చెప్పాలంటే ఇప్పుడు మనం ఇక్కడ రాసిన కోడు ఎగ్జిక్యూట్ చేయటానికి మొట్టమొదటి స్టేజ్నే, ఈ 1 లైన్ అయినా 4 లైన్లు అయినా 10 లైన్లు అయినా మీరు రాసిన కోడు ఫస్ట్ ఇనిషియలైజ్ అవుతుంది. కోడ్ అంతా రన్ అవ్వడానికి ఒక స్టేజ్ ఏర్పడుతుంది, దాన్ని ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ అంటాం. ఓకే, ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్లో మళ్ళీ 2 స్టేజ్లు ఉంటాయి, క్రియేషన్ స్టేజ్ అండ్ ఎగ్జిక్యూషన్ స్టేజ్ అని. ఓకే, సో ఈ కాన్సెప్ట్ అర్థం కాకపోతే మీకు అసింక్రనస్ జావా స్క్రిప్ట్ అనే కాన్సెప్ట్ కూడా ఇప్పుడు నేను చెప్పే కాన్సెప్ట్ మీదనే బేస్ అయి ఉంటుంది. ఎలా? బ్రౌజర్ వేరు, జావా స్క్రిప్ట్ ఇంజిన్ వేరు, మనం రాసే కోడ్ వేరు. సో ఈ మూడింటిని విడివిడిగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటేనే సింక్రనస్ ఎగ్జిక్యూషన్ ఏంటి, అసింక్రనస్ ఎగ్జిక్యూషన్ ఏంటి అనేది అర్థమవుతుంది. సో ఇక్కడ మీకు బేసికల్గా అర్థం కావాల్సింది ఏమిటి అంటే, బై డిఫాల్ట్ మనం వాల్యూ ఇచ్చినా ఇవ్వకపోయినా జావా స్క్రిప్ట్ ఇంజిన్ ఒక వాల్యూని ఇచ్చేస్తుంది, దాని పేరే అన్డిఫైన్డ్. ఎందుకంటే మీరు జావా స్క్రిప్ట్ నేర్చుకుని ఉంటే అన్డిఫైన్డ్ కూడా ఒక డేటా టైప్. క్లియర్? అది మీకు ప్రూవ్ చేయడానికి కోసం ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తాను. ఇక్కడ మీకు ఇఫ్ కండిషన్స్ తెలుసు కదా. సో ఇఫ్ ఎల్స్, ELSE, ఎల్స్. ఈ ఇఫ్ కండిషన్స్ మీకు తెలిస్తే ఇందులో ట్రూ అయితే మాత్రమే ఈ సెట్ ఆఫ్ బ్రాకెట్స్ ఉన్నాయి కదా, ఇందులో ఉన్నటువంటి కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. లేకపోతే ఇందులో ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ కాదు. ఇది కానట్లయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ట్రూ అని డైరెక్ట్గా ఇస్తాను. ఓకే, ట్రూ అంటున్నాను. సో where a equal to 10. ఓకే, అలాగే ఇక్కడ where b equal to 20 అంటాను. ఓకే, మీకు క్లియర్గా అర్థమైంది ఏంటంటే ఏ సెట్ ఆఫ్ కోడ్ ఇప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే, ఇది ట్రూ కనుక ట్రూ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. రైట్? ఇక ఈ జావా స్క్రిప్ట్ ఇంజిన్ ఇక్కడికి వెళ్ళదు. ఎందుకంటే ఇది ఇక్కడ ఒకటి ఎగ్జిక్యూట్ అయిందంటే, ట్రూలోకి వెళ్ళిందంటే నెక్స్ట్ బ్లాక్ ఆఫ్ కోడ్ నెవర్ ఎగ్జిక్యూట్స్. ఇంతవరకు క్లియర్ కదా? వెళ్ళదు అసలు, జావా స్క్రిప్ట్ అందులోకి వెళ్ళదు. రైట్. ఓకే, సో ఇప్పుడు ఏ ఎంత అని అడుగుతున్నాను. ఓకే, ఏ ఎంత అని అడుగుతున్నాను. కంట్రోల్ S టు రీలోడ్. 10 అంటుంది. ఇందులో పెద్ద ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏం లేదు, ఎందుకంటే ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి ఏ ఎంత అంటే చెప్పేసింది 10 అని. దట్స్ ఫైన్. నౌ ఐఎమ్ ఆస్కింగ్ వాట్ ఈస్ బి. కంట్రోల్ S. అన్డిఫైన్డ్. అసలు ఏ లేదు అనడం లేదు, దాని విలువ అన్డిఫైన్డ్ అంటుంది. అంటే అక్కడికి వెళ్ళకపోయినా, ఆ బ్లాక్ ఆఫ్ కోడ్లోకి వెళ్ళకపోయినా ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్లో మొట్టమొదటిగా అసలు మనం రాసిన కోడ్ అంతా కూడా మెమరీలోకి, జావా స్క్రిప్ట్ ఇంజిన్లోకి పాస్ అయ్యి ఇక ఎగ్జిక్యూట్ చేయడానికి రెడీగా ఉన్నటువంటి స్టేజ్ని ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ అంటాం. ఓకే, దాంట్లో 2 ఉంటాయి, క్రియేషన్ అండ్ ఎగ్జిక్యూషన్. 2 స్టేజ్లు ఉంటాయి. ఇక్కడికి వెళ్ళకపోతే దీని విలువ అన్డిఫైన్డ్ అని ఎలా చెప్పుకోలుతుంది? నేను చెప్పాను కదా, ప్రతి వేరియబుల్కి క్రియేషన్ స్టేజ్లో
వేరియబుల్కి ఒక విలువని ఆపాదిస్తుంది, అసైన్ చేస్తుంది జావా స్క్రిప్ట్ ఇంజిన్ అని చెప్పాను. అది అన్డిఫైన్డ్ అని చెప్పాను. ఓకే, అసలు ఏ బి అనేది లేదనుకోండి. సపోజ్ ఇక్కడ సి అని అడుగుతాను. ఓకే, మీ ఉద్దేశం అయితే బి అనేది నథింగ్ కనుక అన్డిఫైన్డ్ అని చెప్పింది, దాంట్లో పెద్ద విశేషం ఏముందని మీరు అనుకుంటే, అన్డిఫైన్డ్ అంటే అసలు అక్కడికి వెళ్ళలేదు కాబట్టి అది అన్డిఫైన్డ్, దాంట్లో కూడా పెద్ద విశేషం లేదు అని మీరు అనుకుంటే, ఇప్పుడు అదే పని ఇది కూడా అనాలి కదా, సీని కూడా అనాలి కదా. సో కంట్రోల్ ఎస్. ఇదేంటి మరి, బీని అయితే అన్డిఫైన్డ్ అని చెప్పింది, ఈవెన్ దో జావా స్క్రిప్ట్ ఇంజిన్ did not enter into the else block, it said undefined. ఓకే, మరి ఇప్పుడు సికి అసలు కంప్లీట్గా ఎర్రర్ చూపిస్తుంది, అన్కాట్ రిఫరెన్స్ ఎర్రర్, సి ఈజ్ నాట్ డిఫైన్డ్. ఇక్కడ చూడాల్సింది ఏంటంటే సి అన్డిఫైన్డ్ వేరు, సి ఈజ్ నాట్ డిఫైన్డ్ వేరు. ఇంతకుముందు బి ఈజ్ అన్డిఫైన్డ్ అనలేదు, అన్డిఫైన్డ్ అంతే. బి ఈజ్ నాట్ డిఫైన్డ్ అని అనలేదు. బట్ వేరే యాజ్ ఇక్కడే ఉంటుందంటే అసలు సి లేదు అంటుంది, సి ఈజ్ నాట్ డిఫైన్డ్ అంటుంది. అక్కడ ఇంతకుముందు అన్డిఫైన్డ్ వేరు, సి ఈజ్ నాట్ డిఫైన్డ్ వేరు, అసలు లేదు, సి అనే పదార్థమే లేదని అక్కడ. యూ గాట్ ది పాయింట్. సి అనేది లేదు అక్కడ, అందుకే ఎర్రర్ చూపిస్తుంది. వేరే యాజ్ బి అని అడిగామనుకోండి, ఇప్పుడు లేదు అంటలే, అసలు సి బి అనేదే లేదు అనదు. లుక్ ఎట్ దట్, అన్డిఫైన్డ్ అంటుంది. అన్డిఫైన్డ్ అంటే ఇప్పుడు ఇక్కడికి ఈ బ్లాక్ ఆఫ్ కోడ్లోకి జావా స్క్రిప్ట్ ఇంజిన్ వెళ్ళకపోయినా క్రియేషన్ స్టేజ్ అనేది ఒకటి ఉంటుంది. సో ఈ క్రియేషన్ స్టేజ్లో ప్రతి వేరియబుల్కి అన్డిఫైన్డ్ బై డిఫాల్ట్ ఇచ్చేస్తుంది, ఒక విలువని ఇచ్చేస్తుంది. ఓకే, అసైన్ చేస్తుంది. ఈ అసైన్ అనే పదాన్ని కూడా బాగా గుర్తుపెట్టుకోండి. బి ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు అనే అసైన్ కూడా గుర్తుపెట్టుకోండి. ఒక మెమరీ స్పేస్ని అలోకేట్ చేస్తుంది. ఫస్ట్ టైం క్రియేషన్ స్టేజ్ ఏర్పడగానే మెమరీ స్పేస్ని అలోకేట్ చేస్తుంది. అలోకేట్ చేసిన ఫస్ట్ వాల్యూ ఏంటంటే అన్డిఫైన్డ్. ఓకే, అన్డిఫైన్డ్ అంటే అసలు వాల్యూ లేదని కాదు, వాల్యూ ఉంది, ఆ వాల్యూయే అన్డిఫైన్డ్. ఎందుకంటే మీరు చూసినట్లయితే డేటా టైప్స్లో అన్డిఫైన్డ్ కూడా ఒక డేటా టైప్. క్లియర్. ఇప్పుడు చాలామంది అనుకునే విధంగా హాయిస్టింగ్ అంటే, మీకు హాయిస్టింగ్ అంటే కొంతమందికి అర్థం కాలేదేమో. హాయిస్టింగ్ అంటే ఇప్పుడు ఫ్లాగ్ హాయిస్టింగ్ అంటారు, ఎగరేయటం, పైకి జెండాని పైకి తీసుకెళ్ళి ఎగరేయటం ఉంటుంది కదా, ఫ్లాగ్ హాయిస్టింగ్ అంటారు. అలాగే ఫిజికల్గా ఇక్కడ రాసిన కోడ్ టాప్ పైకి వెళ్ళిపోతుంది అనుకుంటారు. నో, ఇక్కడ ఏంటంటే జావా స్క్రిప్ట్, హౌ డస్ జావా స్క్రిప్ట్ ఇంజిన్ వర్క్స్ అనేదే ఇంపార్టెంట్. అండ్ క్రియేషన్ స్టేజ్ ఏంటి, క్రియేషన్ కాంటెక్స్ట్ ఏంటి, ఆ తర్వాత క్రియేషన్ స్టేజ్ ఏంటి, ఎగ్జిక్యూషన్ స్టేజ్ ఏంటి, ఇవి చాలా ఇంపార్టెంట్. ఓకే, రైట్. నౌ ఇప్పుడు అర్థమైంది కదా. సో మీరు అనుకుందే కరెక్ట్ కనుకైతే అసలు ఈ బ్లాక్లోకి వెళ్ళకూడదు, నెవర్. బట్ క్రియేషన్ స్టేజ్లో మెమరీ అలోకేట్ కాబడుతుంది. అక్కడ మెమరీ అలోకేట్ అయినప్పుడు జావా స్క్రిప్ట్ ఇంజిన్ డిఫాల్ట్గా అన్డిఫైన్డ్ వాల్యూని ఇస్తుంది. వాల్యూ లేకపోవడం వేరు, అసలు వేరియబులే లేకపోవడం వేరు. అన్డిఫైన్డ్ వేరు, సి ఈజ్ నాట్ డిఫైన్డ్ వేరు, అసలు సి అనేది లేదు అనడం వేరు. క్లియర్. నౌ సో where a ఈక్వల్ టు 10 అగైన్. ఇప్పుడు ఒక ఫంక్షన్ తీసుకుంటాను, ఫంక్షన్ సంథింగ్ ABC. ఇక్కడ అసైన్మెంట్ ఆపరేటర్ మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు. ABC y something expected. So return b equal to 20. Return b. ఇక్కడ కట్ చేసి కన్సోల్ లాగ్, ఇక్కడ పైన సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో ఏ ఎంత అని అడిగితే అగైన్ అన్డిఫైన్డ్ అనే చెప్తుంది. ఎందుకంటే బై డిఫాల్ట్ క్రియేషన్ స్టేజ్లో ఏమైతే ఉందో అదే చెప్తుంది. అండ్ అగైన్
ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే జావా స్క్రిప్ట్ ఇంజిన్ లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వస్తుంది, లైన్ బై లైన్. ఓకే, ఫస్ట్ లైన్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఆల్రెడీ మెమరీలో ఏముందంటే అన్డిఫైన్డ్ ఉంది. ఏ అన్నప్పుడు ఏ క్రియేట్ చేయగానే మీరు వాల్యూ ఇచ్చినా వాల్యూ అసైన్ చేసినా చేయకపోయినా ఏ అనగానే వేర్ ఏ అనగానే దానికి అన్డిఫైన్డ్ అని చెప్పేసి క్రియేషన్ స్టేజ్లో ఒక మెమరీ స్పేస్ అలోకేట్ అయిపోయింది. ఆ స్థాయిలో దాంట్లో ఉన్నది ఏంటంటే జావా స్క్రిప్ట్ అసైన్ చేసింది ఏమిటి అంటే అన్డిఫైన్డ్. ఒక వేరియబుల్కి ఎప్పుడైనా కానీ వాల్యూ అసైన్ చేసుకోవచ్చు కదా. ఒకసారి వేర్ ఏ అనేసి డిక్లేర్ చేసి వదిలేసి ఆ తర్వాత ఎప్పుడైనా సరే వేర్ ఏ ఈక్వల్ టు 10 అనో, వేర్ ఏ ఈక్వల్ టు శ్రీనివాస్ అనో, వేర్ ఏ ఈక్వల్ టు సమ్ ఫాల్స్ అనో ఇచ్చుకోవచ్చు కదా. సో రీఅసైన్ ఎప్పుడైనా చేసుకోవచ్చు. బట్ ఫస్ట్ క్రియేషన్ కాంటెక్స్ట్లో ఏ అనగానే ఫస్ట్ మెమరీ అలొకేషన్ ఏంటంటే అన్డిఫైన్డ్. సో కంట్రోల్ ఎస్ అన్డిఫైన్డ్. ఓకే, అదే ఇక్కడ అడిగామనుకోండి. సో నెక్స్ట్ లైన్లో వాల్యూ అసైన్ అయింది కనుక ఇక్కడ మెమరీ రీఅలోకేట్ అవుతుంది, రీఅసైన్ చేస్తుంది వాల్యూని. అండ్ బై డిఫాల్ట్ ఉన్న అన్డిఫైన్డ్ స్థానంలో వాల్యూ రీఅసైన్ అయిపోతుంది, 10 అనేది వస్తుంది. సో సంథింగ్ రాంగ్, అన్కాట్ సింటాక్స్ ఎర్రర్, అన్ఎక్స్పెక్టెడ్ ఐడెంటిఫైయర్. వాట్ ఈస్ దట్? CTION, రైట్, స్పెల్లింగ్ మిస్టేక్, రైట్. ఓకే, సో కన్సోల్ లాగ్ ఇప్పుడు 10 అంటుంది. ఇప్పుడు కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటాను. క్రియేషన్ స్టేజ్లో జావా స్క్రిప్ట్ ఇంజిన్ బై డిఫాల్ట్ అసైన్ చేసే వాల్యూ ఏమిటి అంటే అన్డిఫైన్డ్. అన్డిఫైన్డ్ అంటే లేదు అని కాదు, బట్ దిస్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ సమ్ వేరియబుల్ సి, సమ్ వేరియబుల్ డి ఆర్ సంథింగ్ ఈజ్ నాట్ డిఫైన్డ్ ఈజ్ డిఫరెంట్. ఓకే, అసలు అది లేదు, వేరియబులే లేదంటే వేరు, దాంట్లో అన్డిఫైన్డ్ అనే వేరియబుల్ ఉంది అనటం వేరు. ఓకే, అండ్ అగైన్ ఇక్కడ ఏని అడిగాము, ఫంక్షన్ ఏబిసి అడుగుదాం. ఏబిసి, రన్ ఇట్. ఫంక్షన్ కాల్ ఆపరేటర్ అది. సో ఫస్ట్ అన్డిఫైన్డ్, ఆ తర్వాత ఏబిసి అనే ఫంక్షన్ కాల్ చేశాము. సో దట్ ఈస్ 20. అండ్ ఏని మళ్ళీ ఇక్కడ అడిగాము, ఏ 10 అని చెప్పేసి ప్రింట్ అయింది. సో ఇది ఇంతవరకు తీసేసి, సో ఇది అన్డిఫైన్డ్ అయింది, బట్ ఫంక్షన్ మాత్రం కరెక్ట్గానే ఎగ్జిక్యూట్ చేసింది. సో ఇక్కడెక్కడ అసైన్మెంట్, ఫంక్షన్కి అసైన్మెంట్ లేదు. సో మెమరీ అలోకేషన్ ఈజ్ డిఫరెంట్. అసైన్మెంట్కి, ఫంక్షన్ డిక్లరేషన్కి, ఫంక్షన్ ఎక్స్ప్రెషన్కి మెమరీ స్పేస్ డిఫరెంట్గా అలోకేట్ అవుతుంది. సో ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి ఏ అనే వేరియబుల్ ఏదైతే ఉందో దానికి బై డిఫాల్ట్ ఏ ఈక్వల్ టు అనగానే అసైన్మెంట్ ఏదైతే ఉందో ఆటోమేటిక్గా అసైన్ అయిపోతుంది వాల్యూ. బట్ వేరాజ్ ఫంక్షన్కి అలా ఉండదు. సో అది ఇంకొక విధంగా చెప్పొచ్చు, ఇది ఫంక్షన్ డిక్లరేషన్. ఇప్పుడు దీన్ని ఫంక్షన్ ఎక్స్ప్రెషన్గా మారిస్తే, అండ్ ఇప్పుడు ఇక్కడ అగైన్ అసైన్ చేస్తాం, అసైన్మెంట్ ఆపరేటర్ వాడుకుంటాం. ఉదాహరణకి వేర్ ఏబిసి ఈక్వల్ టు అంటూ అనానస్ ఫంక్షన్ని అసైన్ చేస్తాం. సో వాట్ హ్యాపెన్స్, అగైన్ ఇక్కడ అసైన్మెంట్ ఆపరేటర్ వాడుతున్నాం. ఓకే, ఇప్పుడు గమనించండి, కంట్రోల్ ఎస్, అన్డిఫైన్డ్ ఏబిసి ఈజ్ నాట్ ఏ ఫంక్షన్ అని చెప్తోంది. అన్డిఫైన్డ్ ఇది వదిలేద్దాం, ఎందుకంటే ఇంతకుముందు మనకు క్లియర్గా అర్థమైంది కనుక. సో ఫంక్షన్ కాల్ చేస్తుంటే అసలు ఫంక్షనే కాదు అంటుంది. బట్ వేరాజ్ ఈ ఫంక్షన్ కాల్ ఆపరేటర్ని తీసేసి చూడండి. ఓకే, ఫంక్షన్ కాల్ ఆపరేటర్ని తీసేసి చూడండి. ఇది వేరియబుల్గా, సింపుల్ వేరియబులే కదా. వేర్ ఏ ఈక్వల్ టు అన్నప్పుడు ఏ ఈజ్ ఎ వేరియబుల్, అన్డిఫైన్డ్ ఆటోమేటిక్గా డిఫైన్ అయిపోతుంది, అసైన్ చేయబడుతుంది. అలాగే వేర్ ఏబిసి అంటే ఇది కూడా వేరియబులే కదా, అసైన్ ఆపరేటర్ అప్లై చేశాం కదా. సో దీనికి కూడా
వేరియబుల్ కనుక ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ క్రియేషన్ స్టేజ్లో అన్డిఫైన్డ్ అనే వాల్యూ దానికి అసైన్ అయిపోతుంది. నా ఇప్పుడు ఏబీసీ కాల్ ఆపరేటర్ లేకుండా కేవలం జస్ట్ ఏబీసీ వాట్ ఈజ్ ఏబీసీ అని అడిగితే ఇది కూడా అన్డిఫైన్డ్ అనే చెప్తుంది. సి ఫంక్షన్ కాల్ ఆపరేటర్ వాడలేదు అక్కడ. వేరియబుల్ వాట్ ఈస్ దిస్ వేరియబుల్ అంటే ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ఏదైతే కాంటెక్స్ట్ ఉందో ఎక్స్ప్లెనేషన్ లేదా వివరణ ఏదైతే ఉందో దీని కూడా అప్లై అవుతుంది. సో బై డిఫాల్ట్ లైన్ బై లైన్ వస్తున్నప్పుడు ఏబిసి అనేది క్రియేషన్ స్టేజ్లో మెమరీ అలొకేషన్ ఏంటంటే అన్డిఫైన్డ్. ఓకే, సో దాని వాల్యూ అన్డిఫైన్డ్ అయిన దాన్ని మళ్ళీ కాల్ చేస్తున్నావు అంటే ఇట్స్ నాట్ ఎ ఫంక్షన్ అని చెబుతుంది. కట్ ది పాయింట్. రైట్. సో ఆన్ ది హోల్ ఏమిటంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఈ కోడ్ ఫిజికల్గా పైకి వెళ్ళడం అంటే హాయిస్టింగ్ అంటే అట్ ది టాప్ ఆఫ్ ది స్క్రిప్ట్ వెళ్ళడం అనేది కాదు. మెమరీ స్పేస్ అలొకేషన్ అట్ ది స్టేజ్ ఆఫ్ క్రియేషన్ కాంటెక్స్ట్ క్రియేట్ అయినప్పుడు, ఆ కాంటెక్స్ట్ ఇంజిన్ రెడీ అయినప్పుడు క్రియేషన్ స్టేజ్ అండ్ ఎగ్జిక్యూషన్ స్టేజ్. క్రియేషన్ స్టేజ్లో ఆటోమేటిక్గా వేరియబుల్కి అన్డిఫైన్డ్ అప్లై చేయబడుతుంది. అండ్ లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అయ్యి వచ్చేటప్పుడు అండ్ రీఅసైన్ అయిన వాల్యూని అన్డిఫైన్డ్ స్థానంలో సబ్స్టిట్యూట్ చేస్తుంది. ఓకే, సో అన్డిఫైన్డ్ వేరు, అసలు వేరియబుల్ లేదు అనడం వేరు. గాట్ ది పాయింట్. సో ఈ హెడేక్ అంతా ఏమిటి అంటే అసలు బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటంటే ఇనిషియలైజేషన్ కాకుండా ముందుగానే కాల్ చేయటం కానీ లేదా ఆ కోడ్ని అంటే ఇక్కడెక్కడో బాటంలో ఎక్కడో వేరియబుల్ ఫంక్షనో క్రియేట్ చేసి దానికంటే టాప్ మోస్ట్ అప్పర్లో ఎక్కడో దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి కానీ యూజ్ చేయడానికి మాత్రం చేయకూడదు. సో ఫంక్షన్స్ కానీ వేరియబుల్స్ కానీ క్రియేట్ చేసిన తర్వాతనే ఓకే. సో మీరు ఏ ఎగ్జిక్యూషన్ చేయాలి అన్నా ఆఫ్టర్ ఇనిషియలైజేషన్. ఓకే, సో అది బెస్ట్ ప్రాక్టీస్. ముందు హాయిస్టింగ్ దాన్ని ఉపయోగించుకోవడానికి ట్రై చేయొద్దు. సో ఇదే ఈ హెడేక్ అంతా లేకుండా అందుకే ఇప్పుడు లేటెస్ట్ డిక్లరేషన్ ఏంటి, లెట్ అండ్ కాన్స్ కదా. సో వేర్ స్థానంలో లెట్ అంటాను. ఓకే, లెట్ ఏ ఈక్వల్ టు 10. సో నవ్ ఇక్కడ console.log వాట్ ఈజ్ ఏ అంటాను, కంట్రోల్ S. డైరెక్ట్గా ఎర్రర్నే త్రో చేస్తుంది. అన్డిఫైన్డ్ డిఫైన్డ్ ఇవి ఏం చెప్పట్లేదు. ఎందుకే ఈ హెడేక్ని ఓవర్కమ్ చేయడానికి కోసమే అప్గ్రేడ్ చేసినటువంటిది ES6. దీంట్లో ఇంట్రడ్యూస్ చేసినటువంటి డిక్లరేషన్ ఏంటంటే వేర్ కాదు అండ్ డెప్రికేటెడ్ అది డిక్లరేషన్ అది లెట్ ఆర్ కాన్స్ట్. సో లెట్లో డిక్లేర్ చేస్తే డైరెక్ట్గా అన్డిఫైన్డ్ డిఫైన్డ్ ఈ తలకాయ నొప్పి లేకుండా ఏం చెప్తుందంటే అన్కాట్ ఎర్రర్, రిఫరెన్స్ ఎర్రర్, కెనాట్ యాక్సెస్ ఏ బిఫోర్ ఇనిషియలైజేషన్. ఇదంతా కాదిక మీరు ముందు ఇనిషియలైజ్ కాకముందు దాన్ని యూజ్ చేయడానికి ట్రై చేయొద్దని చెప్పేస్తుంది. ఇక అదే వేర్ యూజ్ చేసామనుకోండి అన్డిఫైన్డ్ అని చెబుతుంది. అంటే వాల్యూ ఉంది, దాని వాల్యూ ఏంటంటే అన్డిఫైన్డ్ అని చెబుతుంది. బట్ లెట్ అలా కాదు, అసలు యూజ్ చేయొద్దు అంటుంది. సో ఎర్రర్ త్రో చేస్తుంది. సి కెనాట్ యాక్సెస్, అది లెట్ అయినా కాన్స్ట్ అయినా. సేమ్ ఎర్రర్, కెనాట్ యాక్సెస్. సో వేర్ని మీరు డెప్రికేటెడ్ అయినా ఇప్పుడు లేటెస్ట్గా లెట్ ఆర్ కాన్స్ట్ యూజ్ చేస్తున్నా బిఫోర్ ఇన్స్టలేషన్ దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేయొద్దు. దట్ ఈస్ నాట్ గుడ్ ప్రాక్టీస్. అండ్ అగైన్ ఇప్పుడు హాయిస్టింగ్లో ఇప్పుడు మీరు నాకు తెలిసి ఇప్పుడు మీకు క్లియర్ ఐడియా వచ్చింది అనుకుంటాను. సో ఎగ్జిక్యూషన్ కాంటెక్స్ట్ ఏంటి, క్రియేషన్ కాంటెక్స్ట్ ఏంటి, క్రియేషన్ స్టేజ్ ఏంటి, ఎగ్జిక్యూషన్ స్టేజ్ ఏంటి అనేది. సో ఈ మూడింటిని విడివిడిగా అర్థం చేసుకోకపోతే మెమరీ స్పేస్, జావాస్క్రిప్ట్ ఇంజన్, మనం రాసిన కోడ్, హౌ డస్ ఇట్ వర్క్ అండ్ బ్రౌజర్, మూడింటిని విడివిడిగా అర్థం చేసుకుంటేనే, మూడింటిని కాదు ఇప్పుడు నేను చెప్పిన వీటన్నిటితో అలాంగ్ విత్ స్కోప్, వీటిని క్లియర్గా అర్థం చేసుకుంటేనే జావాస్క్రిప్ట్ అర్థమవుతుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే స్కోప్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ క్లోజర్స్లో
నెక్స్ట్ లెసన్స్లో చేయబోయే లెసన్స్లో వీలైతే చేస్తాను. క్లోజర్స్ అండ్ సెల్ఫ్ ఇన్వోక్డ్ ఫంక్షన్, దాన్నే ఇఫీ అంటారు. ఇమీడియట్లీ ఇన్వోక్డ్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్ అంటారు, లేకపోతే సెల్ఫ్ ఇన్వోక్డ్ ఫంక్షన్ అంటారు, ఏదైనా ఒకటే. దీంట్లో కూడా అది ఎందుకు క్లోజర్ కానీ ఇఫీ కానీ ఎందుకు అంటే స్కోప్ ఎక్కువగా ఏంటంటే ఈ వేరియబుల్ పొల్యూషన్ లేకుండాను, వేరియబుల్ కొల్యూషన్ లేకుండాను, కాన్ఫ్లిక్ట్ లేకుండా ఉండడం కోసం. అండ్ అగైన్ ఇక్కడ కూడా మనం తెలుసుకోబోయేది ఎక్కువగా స్కోప్ గురించే తెలుసుకుంటాం. పేరుకి మనం క్లోజర్ అండ్ ఇఫీ అంటాం కానీ బట్ స్కోప్ ఎక్కువగా. ఈ స్కోప్ అన్నప్పుడు దిస్ అనే కీవర్డ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ స్కోప్ చాలా ఇంపార్టెంట్, దిస్ అనే కీవర్డ్ ఇంపార్టెంట్. ఈ దిస్ అనే కీవర్డ్ స్కోపు అలాంగ్ విత్ వేర్తో ఒక విధంగా ఉంటుంది స్కోపు, లెట్తో ఒక విధంగా ఉంటుంది, లెట్ అండ్ కాన్స్ట్తో ఒక విధంగా ఉంటుంది, అండ్ అలాగే ఫంక్షన్ రెగ్యులర్ ఫంక్షన్ ఎక్స్ప్రెషన్లో ఒక విధంగా ఉంటుంది స్కోపు. ఇప్పుడు న్యూ డిక్లరేషన్ లేదా న్యూ ఇంట్రడక్షన్ అయినటువంటి యారో ఫంక్షన్స్ అంటారు, ఫ్యాక్ట్ ఫంక్షన్స్ ఆర్ యారో ఫంక్షన్స్. వీటిలో స్కోప్ డిఫరెంట్గా ఉంటుంది అలాంగ్ విత్ వీటితో కలిపి, లెట్ అండ్ కాన్స్ట్తో కలిపి. సో ఈ స్కోప్ అండ్ దిస్ అనే కాన్సెప్ట్లు చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు హాయిస్టింగ్ని మీరు తల బద్దలు కట్టుకొని ఆలోచించాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఏంటంటే ముందు డిక్లేర్ చేయండి, ఆ తర్వాత దాన్ని యూజ్ చేసుకోండి. హాయిస్టింగ్ ఉపయోగపడుతుంది కదా అని చెప్పి బిఫోర్గా చేయడం అనేది గుడ్ ప్రాక్టీస్ కాదు. బట్ ఇప్పుడు మీ కాంటెస్ట్ అయితే అర్థమైంది జావాస్క్రిప్ట్ ఎలా పనిచేస్తుంది అనేది. ఇదే కాన్సెప్ట్ స్కోప్ కానీ, మెమరీ అలొకేషన్ కానీ, జావాస్క్రిప్ట్ ఇంజిన్ కానీ, హౌ డస్ ఇట్ వర్క్ అనేది కానీ, మనం రాసిన కోడ్ అనేది కానీ అసింక్రన్స్ జావాస్క్రిప్ట్ నేర్చుకునేటప్పుడు చాలా ఇంపార్టెంట్. బట్ దాంట్లో కూడా చాలా మిస్కన్సెప్షన్స్ ఉన్నాయి. అది వీలైతే మరొకసారి చేస్తాను. ఓకే, సో ఇప్పటికే వీడియో చాలా లెంగ్త్ అయినట్టుగా ఉంది. సో మీకు అర్థమైందో కాలేదో మీరు కామెంట్లో పెడితే నాకు అర్థమవుతుంది. ఓకే, ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.